హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి తెలంగాణకు సంబంధించింది. ఓకే, తెలంగాణ స్పీకర్ సంబంధించి సుప్రీంకోర్టు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీరందరూ చూసుంటారు, హిందూలో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది. ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే, మీరు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే న్యూ ఇయర్ మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది, న్యూ ఇయర్ మీరు జైల్లో జరుపుకుంటారా లేదా జైలు బయట జరుపుకుంటారా, అట్లాంటి స్ట్రాంగ్ వార్నింగ్ సుప్రీంకోర్టు స్పీకర్కి ఇవ్వాల్సి వచ్చింది. అంటే మరి అది ఏ విషయంలో అంటే కనుక ఎమ్మెల్యేస్ యొక్క డిస్క్వాలిఫికేషన్ విషయంలో, ఎమ్మెల్యే యొక్క అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఈ యొక్క పదునైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ పర్టిక్యులర్ టాపిక్ సంబంధించి మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం కాంటెక్స్ట్, ఈ యొక్క ఏ సందర్భంలో సుప్రీంకోర్టు కమెంట్ చేసింది అండ్ ఈ కేసు ఎవరి పేరుపైన ఫైల్ చేయడం జరిగింది, ఆ కేసు నేమ్ ఏంటి, దాని తర్వాత అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, పార్టీ ఫిరాయింపుల చట్టం ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది అండ్ ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఏ ఇయర్లో. ఇన్ కేస్ నేను చెప్పేదానికన్నా ముందే మీకు ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఈ యొక్క యాంటీ డిఫెక్షన్కి సంబంధించి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, అలానే ఒక ఎంపీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేయొచ్చు, వేరే విధంగా ఉన్నటువంటి డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, ప్రజాప్రతినిధుల చట్టం 1951 ఏం చెప్తుంది, మరి ఒక ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, లోక్సభ, రాజ్యసభ కానీ వీళ్ళని డిస్క్వాలిఫై చేసేది ఎవరు, ఏ సందర్భంలో ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు, దీని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది. అలానే వీడియో చివరిలో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన జడ్జిమెంట్, దాంతోపాటు కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మన జనరల్ స్టడీస్ పేపర్లో, పాలిటీలో అండ్ కరెంట్ అఫైర్స్లో యూజ్ అయ్యేటటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ టాపిక్. ఓకే, సరే. వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ కేసు వచ్చేసి మనకి పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. మీకు తెలుసు, కౌశిక్ రెడ్డి గారు మనకి హుజురాబాద్ ఎమ్మెల్యే తెలంగాణలో. ఓకే, సో ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ యొక్క ఎమ్మెల్యే, పార్టీ ఫిరాయించబడినటువంటి ఎమ్మెల్యేలు, మీకు ఒక కాంటెక్స్ట్ చెప్తాను. తెలంగాణలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మీరు న్యూస్ పేపర్లో చూసుంటారు. ఓకే, మరి వాళ్ళ పార్టీ ఫిరాయింపులు జరిగినాయని చెప్పేసి వాళ్ళపైన స్పీకర్కి ఫస్ట్ పిటిషన్ ఇచ్చారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి హైకోర్టు, దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ 3 monthsలో డిసిషన్ తీసుకోమన్నది. 3 months అయిపోయి కూడా మళ్ళీ ఒక 2-3 నెలలు అయింది. సో కంప్లీట్గా సుప్రీంకోర్టు ఫ్రస్ట్రేట్ అయిపోయి, మీరు ఒక 4 వారాలలో మనం ఈ కేసు మళ్ళీ వింటాము, నెక్స్ట్ 1 weekలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మీరు న్యూ ఇయర్ జైల్లో జరుపుకుంటారా లేదా ఇంట్లో జరుపుకుంటారా మీరే డిసైడ్ చేయండి అన్నది. అంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం క్లారిటీ ఇచ్చింది, ఎమ్మెల్యేల యొక్క అనర్హత విషయంలో నిర్ణయించేటప్పుడు స్పీకర్కి కానీ లేదా కౌన్సిల్లో అయితే కనుక చైర్మన్కి కానీ అపరిమితమైనటువంటి అధికారాలు ఉండవు. వాళ్ళు ఈ యొక్క ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే వాళ్ళు ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు టైం తీసుకోవడానికి లేదు. మీరు ఆల్రెడీ చూసుంటారు, ఇట్లాంటిదే ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యే ఒకరు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు రీసెంట్గా, కలకత్తా హైకోర్టు రీసెంట్గా ఆ ఎమ్మెల్యేని యొక్క డిస్క్వాలిఫై చేస్తూ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఓకే, సుప్రీంకోర్టు అంత లెవెల్ దాకా వెళ్ళకముందే మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూద్దాం ఒకసారి. ఓకే, మరి మీరు కూడా ఈ యొక్క తెలంగాణ పాలిటిక్స్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే కనుక మీ అంచనాల ప్రకారము ఎవరు ఎక్కువగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది, అంటే ఈ యొక్క ఓపెన్గానే పార్టీ ఫిరాయించినట్టు ఎవరి విషయంలో తెలుస్తుంది, ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉందో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే. మరి అసలు యాంటీ డిఫెక్షన్ లా తెచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు ఇది మనకి అప్లై అవుతుందంటే, ఒక వ్యక్తి ఒక పార్టీ సింబల్ పైన గెలిచినప్పుడు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టం అప్లై అవుతుంది. మరి ఇది ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు కానీ లేదా నామినేటెడ్గా పడ్డ వ్యక్తులకు కానీ ఎలా అప్లై అవుతుంది అని నేను చెప్తాను. నార్మల్గానైతే కనుక ఒక వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీ సింబల్ పైన గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఓకే, లేదా మనకి ఎమ్మెల్సీ, కౌన్సిల్ కానీ, వీళ్ళు ఒక పార్టీ సింబల్ తర్వాత గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మెయిన్గా ఎస్పెషల్లీ వీళ్ళు అపోజిషన్ నుంచి అధికార పార్టీలోకి వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ నుంచి కొంతమంది వేరే గ్రూప్గా కూడా బయటకు వస్తారు. ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాకరే అండ్ ఎన్టీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు, ఇట్లాంటి విషయాల్లాగా. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క స్థిరత్వం, స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని నిరోధించాలని చెప్పేసి 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1985లో ఈ యొక్క 10th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది పార్టీ ఫిరాయింపుల చట్టం అని చెప్పేసి. కాబట్టి ఇది 52nd అమెండ్మెంట్ 1985.
ఓకే, అమెండ్మెంట్ ద్వారా మనకి ఏ షెడ్యూల్లో యాడ్ చేశారు దీన్ని? 10th షెడ్యూల్. మరి 10th షెడ్యూల్లో యాడ్ చేశారంటే ప్రతి షెడ్యూల్ కూడా ఒక ఆర్టికల్కి సంబంధం ఉంటుందని చెప్పాను కదా నేను మీకు. మరి 10th షెడ్యూల్ ఏ ఆర్టికల్కి సంబంధించింది మనకి? ఆర్టికల్ 102 క్లాస్ 2. మరి క్లాస్ 1 ఏం చెప్తుంది? చెప్తాను ఒకసారి నేను మీకు. ఓకే, సరే, నౌ లిసన్ కేర్ఫుల్లీ. ఇది మనకి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సేమ్. ఓకే, ఒక ఆర్టికల్ నెంబరే డిఫరెంట్. ఓకే, ఎంపీకి అయితే ఆర్టికల్ 102, ఎమ్మెల్యేకి అయితే కనుక 191. ఓకే, సరే చూద్దాం. సో నేను ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీ చెప్తున్నాను సెంట్రల్ లెవెల్లో, సో దట్ మీరు ఎమ్మెల్యే కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. డిస్క్వాలిఫికేషన్ ఎంపీ లేదా ఎమ్మెల్యే ఏ సందర్భంలో డిస్క్వాలిఫై అవుతాడు? ఓకే, ఏ సందర్భంలో డిస్క్వాలిఫై అవుతాడంటే ఎమ్మెల్యేది ఆర్టికల్ 191. ఓకే, సో ఎంపీది వచ్చేసి మనకి ఆర్టికల్ 102. ఆర్టికల్ 102 డిస్క్వాలిఫికేషన్. ఓకే, సరే ఇక్కడ ఆర్టికల్ 102 చూద్దాం. ఇక్కడ నేను ఆర్టికల్ 102 క్లాస్ 1 అని రాసేది సేమ్ ఎమ్మెల్యేల విషయంలో ఆర్టికల్ 191 క్లాస్ 1. ఓకే, ఆర్టికల్ 102 క్లాస్ 2, ఆర్టికల్ 102 క్లాస్ 2. ఈ విధంగా 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక ఎంపీని ఎలా డిస్క్వాలిఫై చేయొచ్చు, ఏ సందర్భంలో ఎంపీ తన అభ్యర్థిత్వాన్ని కోల్పోతాడు అన్నప్పుడు. ఆర్టికల్ 102 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆర్టికల్ 102 క్లాస్ 1 ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి సూచనల మేరకి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సూచనల మేరకి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చేటటువంటి ఏదైతే సలహా ఉంటుందో ఇది ప్రెసిడెంట్ పైన, అంటే ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా, ఫాలో అవ్వాల్సిన పని లేదా, బైండింగా నాన్ బైండింగా ఆన్సర్ ఏదని ట్రై చేయండి. నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా చూసే ఆడియన్స్ అయితే కనుక మీరు ఇది ఆన్సర్ చేస్తారు. ఓకే, అదర్వైజ్ అడగండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను కమెంట్ సెక్షన్లో. ఓకే, సో ఆర్టికల్ 102 క్లాస్ 1లో ఏ విధంగా డిస్క్వాలిఫై అవుతారు? ఓకే, నెంబర్ 1 లాస్ ఆఫ్ సిటిజన్షిప్. ఒక ఎంపీ తన యొక్క సిటిజన్షిప్ని కోల్పోయినప్పుడు. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్స్, అంటే తను ఎంపీగా కాకుండా వేరే ఇంకేదైనా పదవి ద్వారా ప్రభుత్వం నుంచి లాభం పొందుతున్నట్టయితే కనుక, బిజినెస్ అనేది కాదు, ప్రైవేట్ బిజినెస్ కాదు, దాంతోపాటు ఇన్సాల్వెన్సీ అంటే దివాలా తీసినప్పుడు. విజయమాల్యా యొక్క రాజ్యసభకి నుంచి డిస్క్వాలిఫై అయింది ఈ గ్రౌండ్స్లోనే. దాంతోపాటు ఈ యొక్క మెంటల్లీ అన్సౌండ్ అంటే ఒక మెంటల్ కండిషన్ సరిగా లేనప్పుడు, నార్మల్గా మంచిగా ఉన్నా కూడా మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలాసార్లు మంచిగా లేనట్టు బిహేవ్ చేస్తారు. ఇంకా మెంటల్లీ అన్సౌండ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకో 5వ గ్రౌండ్ ఏంటంటే అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. ఓకే, 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం. ఓకే, ఇది ప్రజాప్రతినిధుల చట్టం అంటారు. దీని ప్రకారం కూడా డిస్క్వాలిఫికేషన్ ఆర్టికల్ 102 క్లాస్ 1 ద్వారానే జరుగుతుంది. అండ్ ఆర్టికల్ 102 క్లాస్ 2 దేని గురించి చెప్తుంది? ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ఓకే యాంటీ డిఫెక్షన్ లా. ఓకే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి చెప్తుంది ఆర్టికల్ 102 క్లాస్ 2. ఓకే, అండ్ ఇది ఏ షెడ్యూల్లో ఉందని చెప్పాను నేను మీకు. దీనికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి షెడ్యూల్ 10లో ఉంది, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. అండ్ దీనికి సంబంధించి నిర్ణయం ఎవరు తీసుకుంటారని చెప్తున్నాను మీకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? సభాధిపతిని మనం అసెంబ్లీ అయితే స్పీకర్ అంటాం, కౌన్సిల్ అయితే చైర్మన్ అంటాం, లోక్సభ అయితే స్పీకర్ అంటాం, రాజ్యసభ అయితే చైర్మన్ అంటాం. అంటే లోవర్ హౌస్ అయితే కనుక స్పీకర్ అంటాం, అప్పర్ హౌస్ అయితే కనుక చైర్మన్ అంటాం. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇది ఓవరాల్గా. ఇప్పుడు తెలంగాణ స్పీకర్కి సుప్రీంకోర్టు ఏ విషయంలో వార్నింగ్ ఇచ్చింది? ఈ విషయంలో. ఎందుకంటే ఇది స్పీకర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. వీళ్ళు మేము టైం ఇచ్చినా కూడా మీరు ఇంకా ఏదో కొన్ని రీజన్స్ చెప్పి వీటిని డిలే చేయాలని చూస్తున్నారు. మీరు ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ అంటే కోర్టు ధిక్కరణ అనేటటువంటి నేరానికి పాల్పడ్డ అయినట్టు ఉంటుంది, మీ పైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది. ఓకే, నా సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఇందులో కూడా ఏ కారణాల చేత డిస్క్వాలిఫై అవుతారు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అది కూడా చెప్తున్నా ఒకసారి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. ఓకే, దీని ప్రకారం ఏ సందర్భంలో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ డిస్క్వాలిఫై అవుతారంటే నెంబర్ 1 ఎలక్షన్ ఎక్స్పెండిచర్. వాళ్ళు ఎన్నికలలో ఎంత ఖర్చు పెట్టారు అనేది, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది 30 days, ఒక 30 రోజులలో యొక్క ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి. అలా ప్రజెంట్ చేయకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఇంకొకటి, సో వాళ్ళు ఏదైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్
ఇన్ ఏ కంపెనీ, ఏదైనా కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టయితే కనుక, ఓకే, వేర్ గవర్నమెంట్ షేర్ మోర్ దాన్ 25%, అంటే గవర్నమెంట్ షేర్ మోర్ దాన్ 25% ఉన్నటువంటి ఏదైనా కంపెనీలో వాళ్ళకు వేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, సో మూడోది ఎలక్టోరల్ అఫెన్సెస్, అంటే ఎన్నికలు జరిగినప్పుడు ఈ యొక్క రిగ్గింగ్ చేసిన లేదా ఈ యొక్క గవర్నమెంట్ అధికారులను వాళ్ళ పర్సనల్ గురించి వాడుకున్న. యాక్చువల్లీ ఇందిరాగాంధీ ఈ కేసులోనే డిస్క్వాలిఫై అయింది, ఎలక్టోరల్ అఫెన్సెస్. ఓకే, దాంతోపాటు ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దాన్ 2 years, ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దాన్ 2 years, అంటే ఏదైనా ఒక కేసులో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడింది అనుకోండి. ఓకే, రాహుల్ గాంధీకి 2024 లోక్సభ ఎన్నికల కన్నా ముందు డిఫమేషన్ కేసులో, ఓకే, సో ఆ డిఫమేషన్ కేసులో రాహుల్ గాంధీకి 2 years శిక్ష పడిందని చెప్పేసి తను డిస్క్వాలిఫై చేశారు, గుర్తుందా? సో ఇలా 2 years లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే ఏమవుతుందంటే వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 6 years వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 6 years అంటే 6 సంవత్సరాల తర్వాత మాత్రమే, ఓకే, క్యాన్ కంటెస్ట్ రాజకీయాల్లో వాళ్ళు కంటెస్ట్ చేయగలుగుతారు 6 years తర్వాత మాత్రమే. ఓకే, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మన లాస్ట్ టైం జరిగినటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో శశికళ గారు కంటెస్ట్ చేయలేకపోయారు, ఈ రూల్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఖైరతాబాద్లో ఒకవేళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయడంలో లేట్ అయితే అప్పుడు మళ్ళీ తను 6 years దాకా కంటెస్ట్ చేయడం వీలుండదు, ఒకవేళ డైరెక్ట్గా సుప్రీంకోర్టే యాక్షన్ తీసుకుంటే. దట్ ఈస్ ద రీజన్ తను వాలంటరీగా రిజైన్ చేస్తారేమో అన్నటువంటి వస్తున్నటువంటి వార్తలు మీరు చూస్తుండొచ్చు న్యూస్ పేపర్లలో. బట్ అది కరెక్టా కాదా అనేది మనకు ముందు తెలుస్తుంటుంది. ఓకే, సో ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దాన్ 2 years ఈ సందర్భాలలో, ఓకే, మెయిన్గా ఈ సందర్భంలో ఎలక్టోరల్ అఫెన్స్ అండ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్, డైరెక్టర్ ఇన్ ఎనీ కంపెనీ వేర్ గవర్నమెంట్ షేర్ ఈజ్ మోర్ దాన్ 25%. అంటే ఇట్లాంటి సందర్భాలలో ఇంకా కొన్ని ఉన్నాయనుకోండి. అదేంటంటే ఎవరైనా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఓకే, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో జాయినింగ్ ఇన్ ఏ పార్టీ, ఎందుకంటే అన్ని పార్టీలు కాదని ఆయన కోటేషన్ ఉంటారు కదా ఇండిపెండెంట్గా, మళ్ళీ ఆయన ఇంకో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే ఏమవుతుంది, డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకే, దాంతోపాటు ఎవరైనా ఒక నామినేటెడ్ మెంబర్స్, అంటే మనకి ఆంగ్లో ఇండియన్స్ ఉంటుండే కదా ఇదివరకు, దాంతోపాటు ఇప్పుడు మనకి నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, గుర్తుందా? నామినేటెడ్ ఎమ్మెల్సీస్ గవర్నర్ తరఫున నామినేట్ అవుతారు 1/12. అలానే రాజ్యసభలో కూడా సో మనకి 1/6 నామినేటెడ్ ఎమ్మెల్యేస్, అలానే రాజ్యసభలో 12 మంది నామినేట్ అవుతారు కదా. ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేస్ లేదా ఎంపీసీ ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలంటే వితిన్ 6 monthsలో జాయిన్ అవ్వాలి. వితిన్ 6 months వాళ్ళ డేట్ ఆఫ్ నామినేషన్ నుంచి 6 months తర్వాత వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే అప్పుడు కూడా డిస్క్వాలిఫై అవుతారు. సో ఈ విధంగా మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం డిస్క్వాలిఫై అవుతారు. యాక్చువల్లీ ఇలా ఒక ఎంపీ డిస్క్వాలిఫై అయిన తర్వాత తను పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి, అంటే తను డిస్క్వాలిఫికేషన్ చేస్తారు కదా, ఈ గ్రౌండ్స్ పైన ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు? ప్రెసిడెంట్ డిస్క్వాలిఫై చేస్తారు. ఈ గ్రౌండ్స్ పైన ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్క్వాలిఫై చేస్తారు. ఇదివరకు ఇలా డిస్క్వాలిఫై కాబట్ట తర్వాత వాళ్ళకు 3 నెలల సమయం ఉండేది కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి. ఓకే, కాకపోతే సుప్రీంకోర్టు దాన్ని లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆ 3 months టైంని కొట్టేసింది. ఎందుకంటే నార్మల్గా మనలాంటి వాళ్ళకి ఏదైనా కోర్టు కేసులో మనకి ఏదైనా శిక్ష పడిన తర్వాత మనకు అఫీషియల్గా 3 నెలల టైం ఇస్తారా మీరు అప్పీల్ చేసుకోండి? లేనప్పుడు మరి రూల్ ఆఫ్ లా ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమానమైనటువంటి న్యాయం ఉండాలి కదా, మరి వీళ్ళకి 3 months ఎట్లుంటుంది అని చెప్పేసి ఈ యొక్క రూల్ ఆఫ్ లా అందరికీ ఉండాలని చెప్పేసి లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. ఓకే, అండ్ ఇక్కడ పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నార్మల్గా 3 నెలల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ తీసుకునేటటువంటి ఏ నిర్ణయం అయినా సరే ఆ యొక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ స్పీకర్ తీసుకునే నిర్ణయం అనేది జ్యుడిషియల్ రివ్యూలోకి వస్తుంది. ఓకే, న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న సుప్రీంకోర్టు అదే చెప్పింది, మీకు లీగల్గా ఇమ్యూనిటీ ఉందని అనుకోకండి, అంటే మీకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయనుకోకండి అని చెప్తూ సుప్రీంకోర్టు స్పీకర్కి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సరే, నా ఇంకా ఇందులో ఇంకా మిస్లేనియస్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఓకే, కొన్ని వేరే కండిషన్స్ ఉంటాయి, బట్ ఇవి మీకు బ్రాడ్గా గుర్తుండాల్సినటువంటి విషయం. ఓకే, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది క్యాండిడేట్కి మాత్రమే ఉంటుంది, పార్టీకి ఉండదు. పార్టీ ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు, క్యాండిడేట్కి మాత్రమే ఎక్స్పెండిచర్ లిమిట్ ఉంటుంది. అందుకోసమే ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్ విత్ ఇన్ ద లిమిట్లోనే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది.
అదే పొలిటికల్ పార్టీ తరపున పోటీ చేసే వాళ్ళకి అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత మిగతా ఎక్స్పెండిచర్ మొత్తం కూడా పార్టీ ఖాతాలోనే వాళ్ళు చూపించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, సరే. ఈ ఆర్టికల్ 1 or 2 ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, అండ్ ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం కూడా ఎలా డిస్క్వాలిఫై అవుతారు, దాంతోపాటు ఎవరైనా రాజీనామా చేసినా వేరే పార్టీలో జాయిన్ అయినా ఇట్లాంటివి. అండ్ సుప్రీంకోర్టు మనకి ఇక్కడ కిహోటో ఓలన్, ఓకే, కిహోటో ఓలన్ కేసులో 1992లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ తీసుకునే నిర్ణయం అనేది ఈ యొక్క న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది అని చెప్పింది. మరి ఈ యొక్క ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తే డిస్క్వాలిఫై అవుతారన్న కదా, మరి దీనికి ఏమైనా ఎక్సెప్షన్ ఉందా? ఎస్, ఎక్సెప్షన్ ఉంది. ఓకే, ఆర్టికల్ 1 or 2 Clause 2 డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ ఏదైతే ఉందో ఆర్టికల్ 1 or 2 Clause 2, ఓకే, డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్, డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ అనేది ఏదైతే ఉందో దీనికి ఎగ్జంప్షన్ ఏంటంటే డిఫెక్షన్. ఓకే, ఎక్సెప్షన్, దీనికి ఉన్నటువంటి ఎక్సెప్షన్ ఏంటంటే ఇఫ్ 2/3 members of a party joins into another party. ఓకే, అప్పుడు ఏది ఒరిజినల్ పార్టీ, ఎవరికి మెజారిటీ ఎక్కువ ఉంది, సో ఒరిజినల్ పార్టీగా ఎవరిని కన్సిడర్ చేయాలి, ఓకే, ఎవరు విడిపోయిందని కన్సిడర్ చేయాలి, పార్టీ సింబల్ ఎవరికి ఇవ్వాలి, ఓకే, సో పార్టీ నేమ్ ఎవరికి ఇవ్వాలి అన్నది అప్పుడు సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్యేలో 2/3 members ఒకటేసారి బయటకు వచ్చి వేరే పార్టీలో కలిస్తే అప్పుడు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ అనేది వాళ్ళపైన వర్తించదు. మరి మిగతా 1/3 వచ్చింది, మిగతా 1/3 వాళ్ళు ఏదైతే కనుక ఇండిపెండెంట్ గ్రూప్గా కన్సిడర్ కాగలుగుతారు. 2/3 వాళ్ళకి ఆ పార్టీకి చలామణి అవుతారు, లేదా వాళ్ళు ఏ పార్టీలో కలిసి ఆ పార్టీలో ఉంటారు అనమాట. మీకు గుర్తుంటే కనుక రాజ్యసభలో ఇంతకుముందు టీడీపీకి సంబంధించినటువంటి 4 ఎంపీలలో 3 ఎంపీలు వెళ్ళి బీజేపీలో కలిశారు. అప్పుడు టీడీపీ ఏదైతే కనుక దాని శాసనసభ పక్షాన అంటాం, రాజ్యసభ అయినా సరే మనం లెజిస్లేటివ్ పార్టీ అంటాం. సో ఆ లెజిస్లేటివ్ పార్టీ బీజేపీలో కలిసింది అని మీరు న్యూస్ పేపర్లో వింటారు కదా, అంటే పొలిటికల్ పార్టీ కలిసిందా కాదన్నట్టు, ఇది ఓన్లీ లెజిస్లేటివ్ పార్టీ మాత్రమే కలిసింది అన్నట్టు. ఓకే, అంటే పొలిటికల్ పార్టీ అలానే ఉంటుంది, ఇక్కడ ఓన్లీ లెజిస్లేటివ్ పార్టీ మాత్రమే మర్జ్ అయింది అని మీనింగ్ అనమాట. ఓకే, లెజిస్లేటివ్ పార్టీ ఇలా 2/3. యాక్చువల్లీ ఇంతకుముందు 1/3 ఉండేది. ఈ 2/3 అన్న రూల్ని మనకి 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2003లో తీసుకొచ్చారు. ఓకే, 2003లో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లిల్లీ థామస్ కేసులో ఇట్లా మీరు అప్పీల్ చేసుకోవడానికి 3 months ఏదైతే టైం ఉందో అది తీసేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పాపులర్ కేసు ఏంటంటే సాదిక్ అలీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఒక పార్టీ ఓనర్షిప్ గురించి 2 వ్యక్తుల మధ్యలో గొడవ వచ్చినప్పుడు ఆ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, అండ్ ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది పార్టీలో, ఆ సపోర్ట్ కూడా ఎమ్మెల్యే ఎంపీస్, దాంతోపాటు పార్టీ కార్యకర్తలలో అండ్ ప్రెసిడెంట్లలో ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది. దాంతోపాటు రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య, ఇందులో స్పీకరు కెనాట్ డిలే డిస్క్వాలిఫికేషన్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే స్పీకర్ నిర్ణయం ఒక 2 నెలలు 3 నెలలు ఇలా తీసుకోవాలి, ఇలా ఇండెఫినెట్గా అంటే అపరిమితమైనటువంటి టైం తీసుకోవడానికి వీల్లేదని ఇప్పుడు తెలంగాణ విషయంలో జరుగుతున్నది అదే. అండ్ కేశం మేఘా చంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ మణిపూర్, ఇందులో మనకి స్పీకర్ వితిన్ 3 monthsలోనే డిసైడ్ చేయాలి అండర్ ఎక్సెప్షనల్ కండిషన్లో తప్ప అని చెప్పి. సో ఇవన్నీ చెప్తున్నాయి కాబట్టి ఇప్పుడు స్పీకర్ యొక్క త్వరగా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. ఓకే, నా మనం ఇప్పటివరకు డిస్కషన్ చేసిన దానిపైన MCQ చూద్దాం. డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ ఫర్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విల్ నాట్ అప్లై, అంటే డిస్క్వాలిఫికేషన్కి ఉన్నటువంటి ఎగ్జంప్షన్ ఏంది అని అడుగుతున్నారు. ఏ కండిషన్లో ఇది అప్లై కాదు అని అడుగుతున్నారు. ఇఫ్ ఈ గోస్ అవుట్ ఆఫ్ హిస్ పార్టీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఏ మర్జర్ ఆఫ్ ద పార్టీ విత్ అనదర్ పార్టీ, అంటే ఒక పార్టీ నుంచి 2/3 members వెళ్ళినప్పుడు అందులో తను కూడా ఒక మెంబర్ అయ్యి ఉండి వేరే పార్టీలో కలిసినప్పుడు అంటున్నారు, అప్పుడు అప్లై కాదంటున్నారు. ఒకవేళ మెంబరు వాలంటరీగా రాజీనామా చేసినా అప్లై కాదంటున్నారు. ఓకే, అండ్ పార్టీ చెప్పిన తర్వాత చెప్పినట్టు వినకుండా ఓకే వేరే విధంగా ఓటేసినా అప్లై కాదంటున్నారు. అండ్ నామినేట్ కాబడ్డ పర్సన్ 6 months తర్వాత వేరే పార్టీలో జాయిన్ అయినా కూడా అప్లై కాదంటున్నారు. చాలా కేర్ఫుల్గా ఆలోచించి ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఈ యొక్క ఎంపీలకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్ ఏంటి, అలానే ఈ యొక్క ఇండియన్ డెమోక్రసీ అనేది క్రిమినలైజేషన్ అవుతుందా, అంటే ఎక్కువగా క్రిమినల్స్ వస్తున్నారా, దీనికి సంబంధించి మీ వ్యూ ఏంది అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. సరే,
మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా ఇటీవల సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కి ఇచ్చినటువంటి వార్నింగ్ నేపథ్యంలో అసలు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపుల చట్టం అండ్ పార్టీ ఫిరాయింపుల ప్రకారము ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎలా ఈ యొక్క డిస్క్వాలిఫై అవ్వబడతారు అనేది మనం డిస్కస్ చేసాం. అందులో భాగంగా డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్ ఆర్టికల్ 102 అంటే ఏంది, ఆర్టికల్ 102లో ఉన్న క్లాజ్ 1 ఏంది, క్లాజ్ 2 ఏంది, వాటిలో ఉన్నటువంటి గ్రౌండ్స్, అలానే ఎక్సెప్షన్ ఏ విధంగా ఉంది, స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలు అండ్ ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని జడ్జిమెంట్స్ కూడా డిస్కస్ చేసాం మనం. ఓకే, ఇది ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సో దట్ మన రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్స్ సజెస్ట్ చేయాలనుకుంటే కనుక ఫీల్ ఫ్రీ టు సజెస్ట్ ద టాపిక్స్. ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు, ఓకే టైం వచ్చినప్పుడు ఆ టాపిక్స్ ఎట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీరు సజెస్ట్ చేయాలన్నా కూడా సజెస్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, అండ్ మార్నింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ద డే వీడియో కూడా చేయమని కొంతమంది అడుగుతున్నారు. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ దట్. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.